అంతర్ముఖానికి స్వాగతం. ఈ వారం మనం చాలా ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ అదేంటంటే మనం చేయని తప్పుకి మనకు పడే శిక్షలు. మనకి తెలుసు నిజాయితీగా మనం ఏ తప్పు చేయలేదని, కానీ ఒక్కోసారి శిక్ష పడుతుంటుంది. అలాగే కొన్ని ఇన్సిడెంట్స్లో మనం ఏం తప్పు చేయకపోయినా సరే కోర్టు కేసులు కానీ లేకపోతే మన గురించి బ్యాడ్గా అనుకోవటం కానీ ఇవి చాలా జరుగుతూ ఉంటాయండి. ఎవరో మొన్న ఒక చిన్న ఎపిసోడ్లో చిన్న దీంట్లో పెట్టారు. యండమూరి వీరేంద్రనాథ్ చీకట్లో సూర్యుడు అనే పుస్తకంలో ఆ కంప్యూటర్ని జెట్టీసన్ అంటారంటే ర్యాకెట్లోంచి బయటకు విసిరేయటం, ఇది కాపీ కొట్టాడు ఫలానా సినిమాలో అని చెప్పి. ఆ సినిమా రిలీజ్ అయింది 1980లో. నేను ఈ పుస్తకం 1990లోనూ ఎప్పుడో రిలీజ్ అయింది. నేను రాసింది 80లో, అంటే 10 years ముందు నేను కాపీ కొట్టానని చెప్పి రాశాడు. చేయని తప్పుకి శిక్షలు అంటే ఇలాగే ఉంటాయి. ఈ నీలాప నిందల గురించి చెప్పాల్సి వస్తే కృష్ణుడు కూడా దీనికి హీజ్ ఎ విక్టిమ్. జాంబవతిని పెళ్లి చేసుకునే టైంలో ఏదో చంద్రుడిని చూడటం, గణపతితో సంథింగ్ అది అయిన తర్వాత తన మీద చేయని నేరానికి శిక్ష పడుతుంది. కృష్ణుడు కాబట్టి, మహాత్ముడు కాబట్టి అతను దాంట్లోంచి బయటకు వచ్చాడు, కానీ మనం అంత ఈజీగా బయటికి రాలేమండి. ఈ నీలాప నిందలకి ఫస్ట్ మిస్అండర్స్టాండింగ్. నేను బ్యాంకులో పనిచేసే రోజుల్లో ఒక తెనాలి నుంచి ఎవరో వచ్చి ఒక సినిమా తీద్దాం అన్నాడు. ఆంధ్ర బ్యాంకులో పనిచేసేవాడిని. సినిమాలకి మేము లోన్స్ ఇచ్చేవాళ్ళం. సో పలానా డిపార్ట్మెంట్కి వెళ్ళి వాళ్ళు సినిమాలకు లోన్స్ ఇస్తారని చెప్పి నేను ఫోన్ చేసి నా నవల వాళ్ళు సినిమాగా తీస్తున్నారు కాబట్టి మీరు సినిమాకి లోన్ ఇవ్వండి అని చెప్తే 4 లక్షల రూపాయలు అతను సెక్యూరిటీ పెట్టేసేసి 2 లక్షల రూపాయలు చాలా సేఫ్ లోన్ తీసుకున్నాడు. ఆ సినిమా సగంలో ఆగిపోయింది. అతను డబ్బులు పే చేయకుండా బ్యాంకుకి ఏం రాశాడంటే యండమూరి వీరేంద్రనాథ్ నన్ను ప్రేరేపించాడు సినిమా తీద్దామని, బ్యాంకులో లోన్ కూడా అతనే ఇప్పించాడు, కాబట్టి నేను బ్యాంకులో లోన్ కట్టను అని చెప్పాడు. పెద్ద గొడవ అయింది ఇది. ఇలాంటి గొడవలు యాక్చువల్గా నాకే సంబంధం లేదు. ఆ కుర్రోడు వచ్చిన మనిషి తెనాలిలో సంబంధించిన వాడు, ఆస్తులన్నీ తెనాలివి, లోన్ శాంక్షన్ చేసిన వేరే డిపార్ట్మెంట్, నాకేం సంబంధం లేదు. కానీ కేవలం నా కథ అతనికి రికమెండ్ చేసినందుకు లేకపోతే అతను నా దగ్గర కథ కోసం వచ్చినందుకు ఇది చుట్టుకుంది మెడకొచ్చి. దీన్ని మిస్అండర్స్టాండింగ్ అంటారు. అతని జీవితంలో అలా నష్టపోవడానికి, సర్వనాశనం అవ్వడానికి యండమూరే కారణమని అతను అనుకొని ఆ కసి పగ తీర్చుకోవడం కోసం ఏదో ఒక అవుట్లెట్ ఉండాలి కాబట్టి ఉరిమి మంగళం మీద పడటం అంటారు దీన్ని. మంగళం అంటే చిన్న కొండకి కన్నం పెట్టి పేలాలు ఎండుమిరపకాయలు వేయిస్తారు కుండలో, దాన్ని మంగళం అంటారు. అది ఆల్రెడీ మంటల్లో పడి బాగా శిథిలమైపోయి ఉంటుంది, దానికి ఆల్రెడీ కన్నం పెట్టారు. దాని మీద వచ్చి పిడుగు పట్టాన్ని ఉరిమి మంగళం మీద పట్టడం అంటారు. అట్లా నా మీద పడింది అన్నమాట. దీన్ని మిస్అండర్స్టాండింగ్ అంటారు. మిస్కమ్యూనికేషన్ అంటే మనం చెప్పేది ఒకటి, మనం ఏదో చెప్తే వాళ్ళు ఇంకోలా అర్థం చేసుకుంటారు. వాళ్ళదే కరెక్ట్ అయి ఉండొచ్చు, తప్పేం లేదు, కానీ మనం అనవసరంగా షాక్ తింటాం అన్నమాట. ఇది లాల్ బహదూర్ శాస్త్రి, మన ఎక్స్ ప్రైమ్ మినిస్టర్, ఫార్మర్ ప్రైమ్ మినిస్టర్ని ఫార్మర్ కానీ ఎక్స్ అని కానీ అనకూడదు. మన ప్రైమ్ మినిస్టర్ లాల్ బహదూర్ శాస్త్రి గారికి జరిగింది ఇది. యుద్ధంలో గాయపడిన సైనికుల్ని ఈయన పరామర్శించడానికి వెళ్ళినప్పుడు హాస్పిటల్లో అందరూ పడుకొని ఉంటే ఒక సైనికుడి దగ్గరికి వెళ్ళి అదే మంచం మీద కూర్చొని ఇలా చేసి కళ్ళ నీళ్ళు వస్తున్నాయి అతనికి. బాధపడకు, నువ్వు తొందరలో మంచి సైనికుడి, మామూలు మనిషి అయిపోతావు, ఎంటైర్ నేషన్ ఈజ్ బిహైండ్ యూ అనేది చెప్పబోతే ఆ సైనికుడు అన్నట్ట, మహాత్మా శాస్త్రి గారు, నేను కళ్ళంబడి నీటిలో చొక్క వస్తున్నది లేచి మామూలు మనిషిని అవుతానా లేదో అన్న అనుమానంతో కాదండి. ప్రైమ్ మినిస్టర్ లాల్ బహదూర్ శాస్త్రి వచ్చినప్పుడు కూర్చొని నించొని సెల్యూట్ చేయలేకపోయానే, అందుకని బాధపడుతున్నాను అన్నట్ట. శాస్త్రి గారు షాక్ అయ్యారు. దీన్ని మిస్కమ్యూనికేషన్ అండ్ మిస్అండర్స్టాండింగ్ అంటారు. మనం ఒక భాషలో చెప్తే వాళ్ళకి ఇంకో భాషలో వాళ్ళ స్థితి మనకు అర్థం కాక మనం తప్పు చేసుకున్నప్పుడు కూడా అపార్థాలకి దారితీస్తుంది. ఇది సెకండ్ వన్. మీకు ఎంతమందికి చరిత్ర తెలుసో లేదో కానీ ఇందిరాగాంధీ ప్రైమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు బంగ్లాదేశ్ని, మన సైన్యాన్ని పంపించి పాకిస్తాన్ని విడగొట్టేసేసి బంగ్లాదేశ్ని, పాకిస్తాన్ని 2 సెపరేట్ కంట్రీస్ చేసేసింది. ఈ టైంలో పాకిస్తాన్ ఇక్కడ ఉంటుంది, ఈస్ట్ పాకిస్తాన్ ఇక్కడ ఉంటుంది, వెస్ట్ పాకిస్తాన్ ఇక్కడ ఉంటుంది, ఈస్ట్ పాకిస్తాన్ అంటే బంగ్లాదేశ్ ఇక్కడ ఉంటుంది. ఇక్కడికి లేదన్నమాట దారి. అందువల్ల మనోళ్ళు వెళ్ళి మొత్తం సరెండర్ చేసేసారు. ఇక్కడ 70,000 మంది పాకిస్తానీ సైనికులు మనకి బందీలుగా ఉండిపోయారు. ఈ ఇందిరాగాంధీ ఏం చేసిందంటే ఈ 70,000 మందిని తిరిగి పాకిస్తాన్ పంపించేసింది. చాలా విమర్శ వచ్చింది ఆవిడ మీద. 70,000 మంది సైనికులు మన దగ్గర ఉన్నప్పుడు నువ్వు కాశ్మీర్ని మాకు ఇస్తేనే
మేము 70,000 మంది సైనికుల్ని మీకు ఇచ్చేస్తామని పెట్టచ్చు కదా, ఎందుకు కాశ్మీర్ని మనకి వదిలేసేసి గొడవలు పడుతూ ఈ సైనికుల్ని ఎందుకు పంపించేసింది అని చెప్పి చాలా పెద్ద విమర్శ వచ్చింది. కానీ కరెక్ట్ అండర్స్టాండింగ్ ఏంటంటే జెనీవా ఒప్పందం ప్రకారం శత్రు సైనికులు మనకి దొరికినప్పుడు వాళ్ళని చాలా మర్యాదగా భోజనం పెట్టి షెల్టర్ ఇచ్చి అద్భుతంగా వాళ్ళకి చూపించి ఆ తర్వాత వాళ్ళని వాళ్ళ దేశం పంపించాలి. ఇది జెనీవా ఒప్పందం. 70,000 మంది సైనికుల్ని పోషించడం అంటే అంత ఈజీ కాదు. ఫస్ట్ పాయింట్. అప్పటికే బంగ్లాదేశ్ శరణార్థులు చాలామంది బార్డర్ దాటి ఇండియాకి వచ్చేసారు. వాళ్ళందరూ మన కంట్రీలో ఉన్నారు. వాళ్ళకి మనం ఆర్థిక సహాయం చేయాలి. ఇటు వీళ్ళు అటు వాళ్ళు ఇంతమందిని చేయటం చాలా కష్టం కాబట్టి ఇందిరాగాంధీ పంపించేసింది. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏంటంటే అప్పటికే బంగ్లాదేశ్ని విడగొట్టేసింది. ఉదాహరణకి ఏదైనా శత్రు దేశం మన దగ్గరికి వచ్చి ఒక పార్టీని తీసుకెళ్ళిపోయింది అనుకోండి, మనం కొత్త ఆడిపోతూ ఉంటాం. అటువంటి టైంలో ఏ సంధికి ఒప్పుకోం. ఆ టైంలో కాశ్మీర్ మాకు ఇచ్చేస్తే మేము సైనికుల్ని మీకు ఇచ్చేస్తామని చెప్పింది అనుకోండి, నువ్వే ఉంచుకో సైనికుల్ని, మేము కాశ్మీర్ ఇవ్వమంటుంది పాకిస్తాన్. ఇంత చిన్న లాజిక్ కూడా మర్చిపోయి ఈ విమర్శకులు ఆవిడని విమర్శించారు. దాని తర్వాత అన్నిటికన్నా ముఖ్యంగా ఏంటంటే ఈ బంగ్లాదేశ్కి సంబంధించిన తర్వాత ప్రెసిడెంట్ అయ్యాడైన షేక్ మజ్బూర్ రహమాన్ అక్కడ ఉన్నాడు పాకిస్తాన్లో. ఎక్కడున్నాడు? జైల్లో ఉన్నాడు. అతనికి ఉరిశిక్ష ఖాయమైంది. హీ వాజ్ టు బి హ్యాంగ్డ్. అతని ప్రాణం ముఖ్యం మనకి. కాబట్టి ఈ సైనికుల్ని పంపించేసినప్పుడు అది కండిషన్ పెట్టి అతన్ని తీసుకొచ్చేసింది. తర్వాత ఆయన ప్రెసిడెంట్ అయ్యాడు, కూతురు అయింది అని తర్వాత సంగతి. సో ఇన్ని కారణాలు ఉండబట్టి మన వాళ్ళు సైనికుల్ని వదిలేయాల్సి వచ్చింది. ఇది తెలుసుకోకుండా ఈ ఫేస్బుక్లో కూడా రకరకాల విమర్శలు పెడుతూ ఉంటారు. ఒక రైటర్ ఎంత కష్టపడి రాశాడు ఏంటి కాకుండా చిన్న మాట అనేస్తూ ఉంటారు. ఇది హృదయాన్ని చాలా స్క్రూ డ్రైవర్తో తిప్పినట్టు ఉంటుందన్నమాట. నీలాపనిందల్లో చేయని నేరాలకి శిక్ష పట్టడంలో లేకపోతే ఒక అపభ్రంశమైన విమర్శ రావడానికి ఈ ఇందిరాగాంధీ ఎపిసోడ్ చాలా చాలా కరెక్ట్ అయిన ఉదాహరణ. 100 మంది పిల్లలు చచ్చిపోయారు, కొడుకులు చచ్చిపోయారు. తల్లికి ఎలా ఉంటుంది? మండిపోతూ ఉంటుంది శరీరం. ఆ టైంలో కృష్ణుడితో ఉంటుంది, కృష్ణ నువ్వు రాయబారానికి వచ్చావు, ఒక చిన్న మాట అని ఉంటే సంధి మాట అన్నాడు, వాళ్ళు ఒప్పుకోలేదు. 5 ఊళ్ళు ఇస్తే చాలు అన్నాడు, ఒప్పుకోలేదు వాళ్ళు. కానీ గాంధారి తల్లి మనసు విపరీతంగా తిట్టేసింది. నువ్వు ఇలాంటి చావవు, నీ చుట్టూ నా కొడుకులు చచ్చిపోయినప్పుడు నేను ఎలా ఏడుస్తున్నాను, నీ యాదవులందరూ అట్లా కొట్టుకొని చచ్చిపోయినప్పుడు నువ్వు కూడా అలాగే ఏడుస్తావు. ఒక కుక్క చావన అందలేదో తెలియదు కానీ అలాంటి నీచమైన చావు చేస్తావు నువ్వు. ఇదే నా పాతిరోత్యం మీద నేను పెడుతున్న ఒక శాపం అని చెప్పి అంటుందన్నమాట. అవతలోడికి ఒక భరించలేని నష్టం జరిగినప్పుడు ఉచ్చనీచాలు కానీ లేకపోతే వాస్తవాన్ని కానీ అతను పట్టించుకోడండి. ఎవరో ఒకటి మీద నెపం వేయటము, అది మనమే అయితే అంతకన్నా మన దురదృష్టకరం ఇంకోటి ఉండదన్నమాట. ఇది గాంధారి శాపం అంటారు. చేయని తప్పుకి ఒకటి బలైపోవటాన్ని గాంధారి శాపం అంటారు. ఒక్కోసారి మనం ఏం తప్పు లేకుండా కూడా మనం శిక్ష అనుభవిస్తుంటాం. బ్యూటిఫుల్ ఎపిసోడ్ చెప్తాను. ఇది జరిగింది, నిజంగా మొన్నే జరిగింది. ఒక అమ్మాయి ఉంది, పేరు శ్రీవాణి అనుకుందాం. ఈ శ్రీవాణి అనే అమ్మాయి పెళ్లిలో ఒక కుర్రాడిని చూసింది. ఆ కుర్రాడు ఎవడంటే కెనడాలో పనిచేసుకుంటుంటాడు. బ్యూటిఫుల్ జీతం అద్భుతంగా ఉంటుంది. ఈజీగా లవ్లో పడ్డారు. అతను కెనడా వెళ్ళిపోయాడు, చాటింగ్ చేసుకుంటున్నారు. తర్వాత రొమాన్స్ ఇంకా పిచ్చిగా మాట్లాడుకుంటున్నారు. విపరీతంగా ప్రేమించేసింది. కానీ ఇది ఇంట్లో వాళ్ళకి తెలిసింది. తెలిసేసరికి నానా తిట్టారు. లేదు అతను ఎటువంటి పరిస్థితుల్లోనూ నన్ను పెళ్లి చేసుకుంటాడు, షూర్ అని చెప్తే కెనడా ఫోన్ చేశారు. చేస్తే వాడన్నాడు, నాకు ఇంకా 23 ఏళ్ళే, ఏదో ఇప్పుడు చాటింగ్ చేశాను కానీ నేను ఎక్కడ పెళ్లి చేసుకుంటాను. షాక్ అయిపోయింది. ఇదేంటి చేసుకోను అన్నాడు. అయిపోయింది. ఒక 6 నెలలు గడిచినాయి. ఈ లోపల ఒక మంచి సంబంధం చూశారు ఇంట్లో వాళ్ళు. వీడి పేరు రోహిత్ అనుకుందాం, క్రికెటర్ రోహిత్ కాదు, రోహిత్ అనుకుందాం. ఈ రోహిత్ అనేవాడితో పరిచయం అయిన తర్వాత నెమ్మదిగా ఆ అమ్మాయి మర్చిపోయింది. ఇక్కడ పాయింట్ ఏంటంటే ఆ అమ్మాయి యాక్చువల్గా ఆ కెనడా వాడిని లవ్ చేయలే. కెనడా వెళ్తే ఎంత బాగుంటుంది లైఫ్, అంత 2 కార్లు ఉన్నాయంట వాడికి. ఆ కార్లు గీర్లు అవన్నీ ఊహించుకొని పడింది ప్రేమలో తప్పితే. రోహిత్ చాలా మంచివాడు, చాలా నిజాయితీపరుడు, చిన్న ఉద్యోగం చేసుకుంటున్నాడు. 6 అంకెల జీతం కాకపోయినా ఒక 4 అంకెల జీతం ఏదో వస్తుంది. అంతా బాగానే ఉంది. నెమ్మదిగా లవ్లో పడినప్పుడు ఈ పెళ్లి జరగటానికి మార్చిలో పెళ్ళి అనుకున్నారు, కరోనా వచ్చింది. వచ్చేసరికి ఒక 6 నెలలు పోస్ట్ పోన్ అయిపోయింది పెళ్ళి. ఒక 6 నెలల్లో 4 నెలలు అంటే మన సెప్టెంబర్ కన్నా ముందు ఆగస్టు సెప్టెంబర్ ప్రాంతంలో మళ్ళీ కెనడా నుంచి ఆ కుర్రోడు ఫోన్ చేశాడు. ఈ అమ్మాయి పూర్తిగా మర్చిపోయింది. అదే నేను గుర్తులేనా, మనం చాటింగ్ చేసుకున్నాం, పెళ్లి చేసుకుందాం అనుకున్నాం, ఇదే అంటే ఈ అమ్మాయి అయింది వదిలేసావు కదా అని అన్నాను.
అతను అన్నాడు, అప్పుడు వదిలేశాను, ఇప్పుడు నాకు 24 ఏళ్ళు 25 ఏళ్ళు వచ్చినాయి కదా, నవ్ ఐఎమ్ రెడీ ఫర్ మ్యారేజ్, నేను చేసుకుంటాను అన్నాడు. అప్పుడు మళ్ళీ ఫాదర్ ఫోన్ చేస్తే నేను చేసుకుంటాను మీ అమ్మాయిని అన్నాడు. ఇక్కడేమో వీడు మామూలు రోహిత్ చాలా చిన్న మామూలు ఉద్యోగస్తుడు, అక్కడేమో 2 కార్లు ఆస్తి ఇదంతా, అందులో కెనడా కూతురు అద్భుతంగా జీవిస్తుందని చెప్పేసి ఆ పెళ్లి సెటిల్ చేసేసారు. ఈ అమ్మాయి రోహిత్తో మాట్లాడటం మానేసింది. సడన్గా ఈ అమ్మాయి ఎందుకు మానేసిందో రోహిత్కి అర్థం కావట్లేదు. బ్లాక్ చేసేసింది, చాటింగ్ చేయడం మానేసింది, అన్నీ చేసేసింది. తర్వాత కథ మనకు అనవసరం. నేను చెప్పేది ఏంటంటే, పాపం ఈ రోహిత్ అనేవాడికి ఏం తప్పు ఉందండి ఇందులో? ఒక అమ్మాయిని పెళ్లి సంబంధం, పెళ్లి సెటిల్ అయింది, ఓకే అనుకున్నారు. సడన్గా ఇంకొక మంచి ఆహారం లేకపోతే మంచి స్వీట్ దొరికేసరికి తను వదిలేసింది అన్నమాట. మనం చేయని తప్పులకి లేకపోతే చేయని ఒక పనులకి కూడా మనం కష్టాల్లో పడటం అనటానికి ఇది ఉదాహరణ. ద్రౌపది శాపం గురించి మీకు ఎంతమందికి తెలుసో కానీ, ద్రౌపది 5గురిని పెళ్లి చేసుకున్నప్పుడు కృష్ణుడు వాళ్ళకు ఒక పాయింట్ చెప్తాడు. ఏంటంటే, ఒక్కొక్క సంవత్సరం ఒక భర్తతో ఉండాలి ద్రౌపది, ఒక్కొక్క సంవత్సరం ఒక భర్తతో ఉండాలి. మిగతా 4 సంవత్సరాలు భార్య లేకుండా ఉండాలి. కాబట్టి వాళ్ళు ఎవరితోనో పెళ్లి చేసుకోవచ్చు. లేకపోతే 5గురు, ధర్మరాజు ఒకటే ద్రౌపదితో ఉన్నాడు, మిగతా 4 బయట చేసుకున్నారు పెళ్లి, అది ఓకే. ఒక సంవత్సరం అయిన తర్వాత ద్రౌపది పునీతమై అన్నాడు. ఏంటో పునీతం అంటే నాకు తెలియదు, మళ్ళీ అగ్నిస్నానం ఏమైనా చేస్తుందేమో, ఏదో పునీతమై మళ్ళీ 2వ భర్తతో ఉండాలి, ఇది కూడా మాకు ఓకే. ఒక ద్రౌపది తన శయనాగారంలో అంటే బెడ్రూమ్లో ఒక భర్తతో ఉన్నప్పుడు ఆ భర్త చెప్పులు బయట వదలాలి. ఆ చెప్పులు బయట ఉంటే మిగతా ఎవరు లోపలికి వెళ్ళకూడదు, 4 బ్రదర్స్లో ఎవరు. ఒకవేళ అలా వెళ్తే 1 year పాటు అజ్ఞాతవాసం చేయాలి అడవుల్లో, ఇది కండిషను అని చెప్పాడు. అందరూ ఓకే అన్నారు. ఒకరోజు సడన్గా అర్జునుడికి గిరిజనులు వచ్చి, మా ప్రాంతంలో ఏదో మాకు అవసరం వచ్చింది, మీరు రావాలి, వాళ్ళని చేయాలని చెప్తే, జంతువులను ఏదో సంథింగ్ బాణం కోసం వెతుకుతూ ఉంటాడు, బాణాల కోసం దొరకవు. అలా వెతుక్కుంటూ వచ్చి ద్రౌపది బెడ్రూమ్ దగ్గరికి వచ్చినప్పుడు బెడ్రూమ్ ఖాళీగా ఉంటుంది, బయట చెప్పులు లేవు. ద్రౌపది లోపల ఒక్కతే ఉందనుకొని లోపలికి వెళ్ళినప్పుడు ధర్మరాజు కనబడతాడు ద్రౌపదితో. అది చూసినప్పుడు చాలా ఏమంటాడు, గిల్ట్ ఫీలింగ్తో అర్జునుడు బయటకు వచ్చేసేసి 1 year పాటు వెళ్ళిపోతాడు అజ్ఞాతవాసానికి. ఆ చెప్పులు ఏమైనాయి అంటే, ఒక కుక్క ఆ చెప్పుల్ని, ధర్మరాజు చెప్పుల్ని తీసుకుపోయిందంట. అది చూసి అర్జునుడు లాంటి వాడిని 1 year పాటు పనిష్ చేయాల్సి వచ్చింది అని చెప్పి ద్రౌపది కోపంతో ఈ కుక్కలకు ఒక శాపం ఇచ్చిందంట. మీకు సిగ్గు శరము లేకుండా ఎప్పుడు రతి చేసినా సరే, ఇంటర్కోర్స్ చేసినా సరే రోడ్డు మీదే చేస్తారని చెప్పి ఒక శాపం ఇచ్చిందంట. ఉరిమి మంగళం పట్టం మీద ఏదో అన్నాను కదా, అది ఇక్కడ ఇలాగే జరుగుతుందండి. ఆ పాపం ఆ కుక్కది అది సహజం, అది చెప్పులు కనబడితే తీసుకుపోవటం అనేది. అది తీసుకుపోతే వీళ్ళేదో లోపల ఏదో చేసుకుంటూ ఉంటే అది వాడు వెళ్ళటం ఏంటి, ఇదేంటి, కుక్క మీద శిక్ష పడటం ఏంటి. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, ఎప్పుడన్నా సరే మన మనసే మనకి నిజాయితీ. మీరు మనసుకి నిజాయితీగా ఉంటే, అంటే ఆఫ్కోర్స్ లంచం తీసుకునేవాడు కూడా నా కుటుంబం కోసం అలాంటి నిజాయితీలు కాదు నేను చెప్పేది. ఒక మంచి పని చేసినా, మీకు ఏ తప్పు లేకుండా నిజాయితీగా ఒక పని చేస్తే, ఒక శిక్ష పడినా సరే ధైర్యంగా ఉండండి, ఎప్పుడన్నా సరే మీకు అంతిమ విజయం లభిస్తుంది. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది బెస్ట్ ఎపిసోడ్స్ నాకు తెలిసినంతలో. నేను అనుభవించాను కాబట్టి చెప్తున్నాను. చాలా ఇలాంటి కేసులు కానీ, అపనిందలు కానీ, ఎక్కడో ఇంగ్లీష్ నావల్స్ కాపీ కొట్టామని కానీ అన్ని రకరకాలుగా వస్తూ ఉంటాయి. వాటి గురించి మనం ఏం బాధపడక్కర్లేదు. మళ్ళీ వచ్చే ఎపిసోడ్ కలుసుకుందాం. అంతవరకు సెలవు.